హలో అనిల్ హాయ్ గారు. హాయ్ అండి. సంక్రాంతి కళ అంతా మొహంలో కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ సంక్రాంతి కళ అంటే వేరు. బయట అంటే పువ్వులు కలర్స్ అన్నీ కలర్ఫుల్గా ఉంటుంది. మీ దాంట్లో ఏమో దీనంగా ఉంటుంది ఫేస్. నీరసంగా అర్థం కాదు. నీరసంగా ఉంటుంది మీ ఫేస్ సంక్రాంతి కళ అంటే. ఎందుకని పని చేసి 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 ఈ టైంకి బాగా కరెక్ట్గా చూసుకుంటేసి ఉంటుంది. ఇంటర్వ్యూలు అన్ని 3 రోజుల ముందు పెట్టుకుంటాం. మనకి ఏంటి సౌండ్, డిటిఎస్, మిక్సింగ్లు, ప్రమోషన్స్, రిహార్స్, ఇది మన ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నీ అయిపోయి క్రష్ అయిపోయి చెరుకు వచ్చినట్టు వస్తుంది బయటికి. పిప్పు ఉంటుంది కదా, ఆ టైం వస్తాం మనం. మీ సంక్రాంతి కళ అంటే అదే అనమాట. అవును. సో ఏంటి సార్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ ఏమో చిరంజీవి గారు డైరెక్ట్ చేయడం, వెంకటేష్ గారిని అసలు పెద్ద పెద్ద డైరెక్టర్ వాళ్ళు కూడా కాలేదు. సో డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఆబ్వియస్లీ సక్సెస్ స్ట్రీక్లో ఉన్న డైరెక్టర్. మొత్తం ప్రపంచం అంతా చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు. యా చిరంజీవి గారితో సినిమా అనేది యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకున్నాం, అది ఫైనల్గా ఇప్పుడు మెటీరియలైజ్ అయింది. అండ్ మీరు అన్నట్టు ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాంటి మూమెంట్ ఇది. నేను చూసిన చిరంజీవి గారిని నేను చూడాలనుకుంటున్న విధంగా ట్రై చేశాను. బట్ ఖచ్చితంగా ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు బి బ్లాస్ట్ ఈ సినిమా చూసి. అన్ని రకాల ప్రయత్నాలు దీంట్లో చేశాను. ఆయన ఫన్ టైమింగ్ అయితేనేమి, డ్యాన్సెస్ అయితేనేమి, ఎమోషనల్ డ్రామా అయితేనేమి, అండ్ వెంకీ గారు లాంటి ఒక హీరోని మళ్ళీ దీంట్లో తీసుకొచ్చి ఒక సర్ప్రైజ్ వాళ్ళిద్దరి మధ్య జరిగే అల్లరి కానీ ఖచ్చితంగా పైసా వసూలు అని చెప్పొచ్చు. అండ్ ది సంక్రాంతి ఆల్సో గోయింగ్ టు బి మెమరబుల్ జర్నీ. ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను. మీరు అనిల్ రావిపూడి అంటే ప్రతి డైరెక్టరు ఆడియన్స్కి కొంత ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడం, దాన్ని మీట్ అవ్వడం, కొంతమంది మీట్ అవ్వరు, అలా రకరకాలుగా ఉంటుంది కదా. మీరు సినిమాలతో ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ప్రమోషన్స్లో ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉంటాయి. లాస్ట్ 2 వారాల నుంచి ఇండస్ట్రీ టాక్ ఏంటి అనిల్ సైలెంట్గా ఉన్నాడు, ఏంటి కనపట్లేదు అనే టాక్ ఉంది. ఏంటి దానికి ఏం చెప్తారు? అంటే సింపుల్ అండి. ఈసారి లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం కంటే లైక్ బాగా దిగి చేసాం. వెంకీ గారు, ఐశ్వర్య, మీనాక్షి అందరూ ఉన్నారు. అండ్ ఈ సినిమాకి సో ఆ సేమ్ టెంప్లెట్ వెళ్ళటం నాకే ఇది అనిపించింది. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ రీల్స్ అండ్ స్కిట్స్ లాంటివి జరుగుతున్నాయి కదా. ఏదైనా మంచి ఐడియా వస్తే చేద్దాం, లేదంటే మన కంటెంట్ వదులుకుంటూ వెళ్దాం అనే మైండ్ సెట్లోనే ఉన్నాను నేను. సో లక్కీగా నయనతార గారి ఒక 2 వీడియోస్ చేసాం, అవి వర్కౌట్ అయ్యాయి. సో చేసినంతవరకు వాట్ ఎవర్ ఈ రిలీజ్ బెస్ట్గా వెళ్ళిపోయినాయి. యావరేజ్గా ఉంది పర్వాలేదన్న థాట్స్ నేను తీసుకురావాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ప్రమోషన్స్ అనే ప్రెషర్ నా మీద కూడా ఉంది. చేస్తే బెస్ట్ ఇద్దాం, లేకపోతే అసలు సైలెంట్గా ఉంటాం బెటర్ కదా. సినిమాకి వాడేసి అది. సో ఆడియో మనకి మంచి సాంగ్స్ కుదిరింది. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకున్నాం. సో ఎట్ ది ఎండ్ ఏదైతేనే ఫైనల్గా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి మనకు కావాల్సినటువంటి ఒక ఊపు అయితే నిన్న ఫంక్షన్ ద్వారా హుక్ స్టెప్ సాంగ్ కానీ వెంకీ గారు ఆయన గ్రేస్ చేయడం, ఇవన్నీ అందరూ చిరంజీవి గారు లైక్ కన్నుల్లా ఇదిగా అయిపోయింది, హై ఫీస్ట్ లాగా అయిపోయింది. సరే, కేరళలో షూట్ చేశారు మీరు సినిమా. ఆల్మోస్ట్ షూటింగ్ లాస్ట్లోకి వచ్చేటప్పటికి షెడ్యూల్లో గట్టిగా వర్షం పడిందంట. షూటింగ్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోతుందని చిరంజీవి గారితో సహా అందరూ డిసైడ్ అయిపోయారంట. బట్ యాజ్ యూజువల్గా ఏదో ఒకటి మ్యాజిక్ చేసి షూటింగ్ అవగొట్టేశారు. అప్పుడు చిరంజీవి గారు అనిల్ రావిపూడి గురించి ఒక మాట అనేటప్పటికి ఆయన చాలా ఎమోషనల్ అయిపోయాడంట. ఏమన్నారు? నన్ను అన్నారా? సో నన్ను అంటే నాకు గుర్తుంది, వర్షం పడుతుంది, మార్నింగ్ 11 వరకు వెయిట్ చేసాం. సో నేను రెయిన్ ఎఫెక్ట్కి మార్చేసాను, గొడుగులు తెప్పించేసి. సో లైక్ మౌంటేజ్ సీన్ అది, ఇంకా రెయిన్తోనే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనిపించింది నాకు. వన్ డే మళ్ళీ వేస్ట్ అవటం, స్టేయింగ్, దీని గురించి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్యాచ్ వర్క్లు ఎందుకు, మనకు కావాల్సింది కంటెంట్, విజువల్ ఇంకా యాడ్ అవుతుంది కదా అని చెప్పి వర్షంలోనే గొడుగులు తెప్పించి రెయిన్ ఎఫెక్ట్కి మార్చి తీసే సీన్. సో 1 డే కలిసి వచ్చింది, డేట్స్ వేస్ట్ కాలేదు, మిగతా ఆర్టిస్టులు లేదు, ఆయన అప్రిషియేట్ చేశారు. సో సినిమాలో ఉన్న కంటెంట్ డిస్టర్బ్ అవ్వకుండా, సో ప్రొడ్యూసర్కి ఫేవరబుల్గా. సో అంటే కొంతమంది పాత డైరెక్టర్స్ని కంపేర్ చేస్తా మీకు మాట అన్నారు, రాఘవేంద్రరావు గారు మోడర్నైజ్డ్గా అనిపించావు నువ్వు అన్నట్టుగా ఒక మాట అయితే బాగా ఎమోషనల్ అయిపోయారంట ఆ మాటకి మీరు. ఆయన అంతం చాలా హ్యాపీ అనిపించింది. సో అంత పెద్ద స్టార్ మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది కదా. సార్, నిన్న అన్నిటికంటే అందరికీ సర్ప్రైజ్ చేశారు, హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేసి. మామూలుగా ముందు నుంచి మీరు అనుకున్నది ఏంటంటే థియేటర్ సర్ప్రైజ్ అన్నారు. అవును. ఏంటి, ఎందుకు వదిలేశారు పాట ముందే? అంటే థియేటర్ సర్ప్రైజ్ అంటే సాంగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఆడియన్స్ని బలంగా ఇంపాక్ట్ చేస్తాయి. సో దాని తాలూకు హైప్ మనం ముందు నుంచి ఇచ్చుకుంటూ వెళ్తేనే థియేటర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది ఒకటి అనిపించింది. సో అక్కడికి వెళ్తే సర్ప్రైజ్ ఎలాగో ఉంటుంది, అదేదో ముందే ఇస్తే వాళ్ళు ఇంకా దానికి ప్రిపేర్ అయ్యి ఇంకా ఎనర్జీ బూస్ట్ అయ్యి వస్తారు కదా థియేటర్కి అని చెప్పి
ప్లాన్ మార్చుకొని ముందు రిలీజ్ చేసాం. అంటే ఏంటండి అసలు ఆ సాంగ్, అంటే చాలామంది డైరెక్టర్లో చిరంజీవి గారిని, వింటేజ్ చిరంజీవి గారిని చూపిస్తారు అంటే చాలామంది ఫెయిల్ అయ్యారు కూడా. కొంతమంది సక్సెస్ అయ్యామని అనుకోవచ్చు కానీ, బట్ బై అండ్ లార్జ్ ఫ్యాన్స్ వరకు వింటేజ్ చిరంజీవి గారిని తీసుకురావడంలో డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ ఇప్పుడు దాకా చూసిన కంటెంట్ ఈ నిన్న పాటతో ఎంతో కొంత దగ్గరికి వెళ్ళారంటే మీరే. అంటే ఆ పాటకు వర్క్ ఎలా చేశారు, అసలు ఎప్పుడు వస్తుంది ఆ పాట, చిరంజీవి గారితో ఎలా చేయించారు, అసలు ఏంటది? అంటే ఈ పాట అంటే లక్కీగా ఇది అసలు దీని సిచ్యువేషన్ ఈ సాంగ్ లేదండి. ఫస్ట్ వేరే సాంగ్ చేసాం, రమణగౌడ్ గారితో ఒక పాట పాడించాక అది కొద్దిగా మెలోడియస్గా ఉంది. అండ్ మిసల పిల్ల మెలోడీ, శశిరేఖ మెలోడీ, అండ్ జుప్పు జుప్పు సాంగ్ ఫాస్ట్ ఉంది. మొత్తం 3 పాటలు మెలోడియస్గా అవుతుంది. సో ఫస్ట్ సాంగ్ సినిమాలకు ఆడియన్స్ వచ్చాక ఒక ఎనర్జీ ఉండాలి అని సాంగ్ మారుద్దామని చెప్పి ఇంకో ట్యూన్ కోసం ట్రై చేసాం. వర్కౌట్ కాలే. సరే మళ్ళీ అదే చేద్దామని చెప్పి ఇంకోసారి వర్క్ స్టార్ట్ చేస్తే అది వర్షం పడి షూటింగ్ ఆగిపోయింది. సో నేచర్ కూడా ఏదో మాకు సిగ్నల్ ఇస్తుంది, ఇది కాదని ఏదో చెప్తుంది అని చెప్పి, సరే నేను హీరో గారు నేను కూర్చొని అబ్బాయి దీన్ని వెనక్కి దూసే చూద్దాం, ఏదైనా బెటర్గా వస్తే నువ్వు కూడా సాటిస్ఫాక్టరీగా లేవు కదా సాంగ్ విషయంలో అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి దాన్ని లాస్ట్కి పుష్ చేసాం. అంటే షూటింగ్లో సినిమా అంతా అయిపోయాక చేసాం. అది చేస్తే ఈ గ్యాప్లో ఇక బీమ్స్ నేను కూర్చొని ఏదైనా పాడుతూ ఉండు బీమ్స్ అంటే ఈ సాంగ్ వేసాడు. తను చాలా క్రాంకీగా చేసిన ట్యూన్, అది విచిత్రమైన ట్యూన్. అది దాని లిరిక్స్ మార్చాం, ఏదో పిచ్చిగా చేసుకున్నాడు తన ట్యూను. జిల్లెల్ల ఏదో అనుకున్నాడు, దానికి ఒక స్టెప్ అని చెప్పి రామజోగ శాస్త్రి గారు రాశారు లైన్స్ అన్నీ. సో ఎప్పుడైతే ఇది ఒక జెన్జీ కైండ్ ఆఫ్ మోడర్నైజ్ మ్యూజికల్గా వచ్చిందో హీరో గారు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. సో లెట్స్ డూ దిస్ అనిల్, ఇది బాగుంటుంది, ఇలాంటి ఎనర్జీగా మూమెంట్ చేసుకొని చాలా రోజులైంది. అండ్ అది చిన్న హిప్ హాప్ స్టైల్ ఉంది మధ్యలో. సో నేను చేయలేదు ఇలాంటివి, కంప్లీట్ హిప్ హాప్ స్టైల్ కూడా ఒకసారి చేస్తాం, బాగుంది, ఇది ఫిక్స్ అయిపోయి అదిరిపోద్దు చూడని చెప్పి ఆయన నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక ఆటా సందీప్, ఇది ఆయన పిక్కే చిరంజీవి గారే. సో అది కూడా ఆయన కొత్త అబ్బాయి బాగా చేస్తాడు, నా బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు తనకి, ఒకసారి ట్రై చేద్దాం, నువ్వు అంటే లేదు సార్, కొత్త వాళ్ళకి ఎప్పుడైనా మనం ఎంకరేజ్ చేస్తేనే బెస్ట్ అవుట్పుట్లు వస్తాయి. సో నాకేం భయం లేదు సార్, మీరు నమ్ముతున్నారు, నేను బలంగా నమ్ముతానని చెప్పాను. బట్ ఆటా సందీప్ ఏ బ్యాంగర్. సో ఆ సెల్ ఫోన్ స్టెప్ కానివ్వండి, అని ఎనర్జీ కానివ్వండి, అండ్ చిరంజీవి గారు కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టాడారు, అసలు మామూలు కదా. ఆయన సింగిల్ టేక్లో చేశారు ఆయన్ని. మేము షూటింగ్ స్పాట్లో రిహార్సల్ చేశారు, చూసుకొని చేశారంటే ఆ ఎనర్జీ కానీ. 3 days మాత్రం టోటల్ యూనిట్ వైబ్లో ఉన్నాం. అదే వైబ్ నిన్న ఆడియో ఫంక్షన్లో మేము బయటికి రాగానే ఆడియన్స్ అందరూ అదే వైబ్లోకి వచ్చారు. సో క్రెడిట్ గోస్ టు బీమ్స్ అండ్ ఆడియన్స్ చిరంజీవి గారు అండ్ మాస్టర్. సో ఆ సెల్ ఫోన్ స్టెప్కి ఏదో ఎక్స్టెన్షన్ కూడా ఉంటుందంట. ఎక్స్టెన్షన్ దాని ముందు లీడ్ ఉంటుంది, అది మీకు చిన్న గ్లిమ్స్ ఇచ్చాను, అది ఆయనతో ఉంటుంది. కానీ నేను లిరికల్ వీడియో చూస్తే డిసప్పాయింట్ అయ్యాను నేను. అంటే ఆ స్టెప్ వదిలేసారు ఓకే అనుకున్నా, ఆ లీడ్ కూడా వచ్చేసేటప్పటికి ఏంది కిక్ పోగొట్టేసారు అనిపించింది. లీడ్ అది ఆయన వెరైటీగా చేస్తారు, అలా ఉండదు. సో లీడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో చిరంజీవి గారు అది కూడా లీక్ చేసేసారు, హిందూ వదిన మీమ్ పెట్టి ఏదో చేశారు వావ్ అనేది, అది కూడా సినిమాలో ఒక ఫన్ సీక్వెన్స్లో వస్తుంది. బట్ అది అదే కాదనేది నేను ఇప్పుడు ఓపెన్ చేయలేను, కానీ చిన్న క్రేజీగా ఉంటుంది అది కూడా. కానీ ఆ ఇన్స్టాగ్రామ్ మెటీరియల్ ఏదైతే వెళ్తుందో చాలా పక్కగా పట్టేస్తారు కదా. అంటే పట్టడం మీసాల పిల్ల పక్కగా అలా పట్టుకుని చేసింది. శశిరేఖలో కూడా కొన్ని షార్ట్స్ దానికోసం చేశారు. సో అదే మన ఆడియన్స్తో మన మార్కెటింగ్లో కూడా మన సాంగ్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కువగా పాడుకునే ఉండాలి, ఎక్కువగా రీల్స్ చేసేలా ఉండాలి, అప్పుడే పాట రీచ్ ఉంటుంది. ట్యూన్ వాళ్ళకి బాగా కిక్ ఇచ్చేలా ఉండాలి. సో అవి మ్యాక్సిమం ట్రై చేస్తాం. కొన్ని డైరెక్ట్గా సిక్సర్ తగిలితే, కొన్ని బౌండరీకి వెళ్ళి అవుతాయి. అట్లా మన ఏ పాట ఎట్లా ఎంతవరకు వెళ్తారో మనం గెస్ట్ చేయలేం, బట్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్లో చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఈ సినిమా వరకు బాగానే ఆల్బమ్ అన్ని పాటలు బాగా వెళ్ళింది. శశిరేఖ సాంగ్ మాస్ ఆడియన్స్కి అసలు చాలా గ్రౌండ్లో చాలా బాగా వెళ్ళింది. మిసాల పిల్లంటే ఇనానిమస్ అండ్ వెంకీ చిరంజీవి గారు అది సినిమాలో సినిమాలో ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఎనర్జీగా ఉంటుంది. ఇక లాస్ట్ సాంగ్ అనేది ఇది క్వైట్ కంప్లీట్ సర్ప్రైజ్. మేము ఇది అప్రిషియేషన్ వస్తుంది అనుకున్నాం, కానీ అసలు ఈ రేంజ్లో మొత్తం సర్ప్రైజ్ అయిపోయి షేక్ అయిపోయేంత అనేది అనుకో. బట్ లేకపోతే సెపరేట్గా ఇంకో రోజు ఇద్దరేమో
మేబీ. కానీ నిన్న ఆ ఈవెంట్లో రిలీజ్ చేయటమే మంచిదైందండి. బట్ దానికి వెంకీ గారు లేచి నేను లేచి చిన్న వైబ్ అయ్యి చిన్న డ్యాన్స్ చేయటం చిరంజీవి గారి ముందు ఉంటే ఆయనకు ఒక డెడికేషన్ లాగా అదిరిపోయింది అసలు అది. నిన్న చిరంజీవి గారు వెంకటేష్ గారు అంటే గుర్తొచ్చింది, ఏదో ఒక సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేశారంట పెళ్లి చూపుల సీన్లో, ఏదో సాంగ్స్తో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు. అది ఏది నేను వెంకీ గారు చిరంజీవి గారికి సంబంధించిన ఒక్క ఫ్రేమ్ కూడా నేను మాట్లాడాలనుకోవట్లేదు. సరే బయట గాసిప్స్ చాలా వినిపిస్తున్నాయి, అది మీ ఊహకే వదిలేస్తాను. ఏదో 3 పాటల సర్ప్రైజ్ ఏదో ఉంటుంది లేదు, అది ఏమి డిస్క్లోజ్ చేయనండి. బట్ సంథింగ్ అంటే మ్యాజికల్గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ప్రతి ఫ్రేము ప్రతి బిట్టు అది ఆడియన్స్ డైరెక్ట్గా వచ్చి థియేటర్లో చూస్తేనే బాగుంటుందని ఫీల్ అవుతాను నేను. అదే మీ అమ్యునేషన్ ఏమో సంక్రాంతికి. లేదు అంటే మిగతా అంతా కూడా చాలామంది అనుకున్నారంటే ఓ వెంకీ గారు వచ్చిన తర్వాతే అనే ఫీలింగ్లో ఉంది. కానీ బట్ వెంకీ గారు వచ్చింది యాడెడ్ ఫన్. బట్ దానికి ముందే చిరంజీవి గారితో చాలా హిలేరియస్గా ఉంటుంది. అండ్ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన హిస్టానిక్స్, ఆయన కథలో వెళ్ళే రూట్లో వచ్చే ఫన్ కానీ చాలా బాగుంటాయి. నయనతార చిరంజీవి గారి మధ్య వచ్చే సీన్స్ అనేవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా సపరేట్ మేము చాలా దాచాం ట్రైలర్లో. చాలామంది ఇంతే ఉన్నాయి అని అనుకోవచ్చు, ఎందుకంటే ఈ సినిమాలో నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, దర్ ఇస్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా ఉంది. పిల్లలతో ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంది. అండ్ మదర్ క్యారెక్టర్స్ అన్నీ చాలా మంచి మంచి బ్యూటిఫుల్ జర్నీలా ఉంటుంది శంకర్ ప్రసాద్ గారి క్యారెక్టర్ లాగా. సో ఇది అలా వచ్చి ఆ వెంకీ గారు హీరో గారు కలిసిన దగ్గర నుంచి అక్కడి నుంచి పీక్ తీసుకెళ్తారు. సో ఆ గ్రాఫ్ని. సో మిగతా అన్నీ హాల్లోనే అంటారు. ఆ హాల్లోనే. ఓకే. సో వెంకటేష్ గారి గురించి వచ్చేటప్పటికి ఫస్ట్ మీరు వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక వీడియో రిలీజ్ చేశారు సినిమా. అప్పుడు కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏంది వెంకటేష్ గారు చిరంజీవి గారు ఆల్మోస్ట్ కంటెంపరీ హీరోస్, బాస్ అని అనిపించారేంటి అని చెప్పి అన్నారు. బట్ ఫస్ట్ టైం మీరు సినిమాలో కూడా పాటలో కూడా బాస్ అని ఉంది, మళ్ళీ ఇందులో కూడా నిన్న సరే అది పక్కన పెడితే ఫస్ట్ టైం మీరు అది వెంకటేష్ గారికి చెప్పినప్పుడు ఇలా బాస్ అని పిలవాలి, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి అర్థం కాని లాజిక్ ఏంటంటే బాస్ అంటే బాస్ కింద పనిచేసే బాస్ కాదు, చిరంజీవి గారిని బాస్ అని పిలుస్తాం అంతే కదా. చిరంజీవి గారిని అందరూ ఏం పిలుస్తారు, ఫ్యాన్స్ ఏమని పిలుస్తారు, బాస్ అని పిలుస్తారు. ఆయన నిక్ నేమ్స్ కదా. వెంకీ గారిని వెంకీ అని అంటారు అంతే కదా. అట్లా మనం అందరూ చూడాలి. ఏంటంటే పుల్లలు పెట్టడానికి ఎవరో 2-3 ట్వీట్లు వేస్తారు. అసలు వెంకీ గారు మీరు నిన్న ఆయన వేసిన డాన్స్ ఆయన అసలు పట్టించుకోరు. ఆయన మనం ఏదో ఆయన చేత బాస్ అనిపించింది వేరే ఉద్దేశంతో కాదు. చిరంజీవి గారిని అందరూ ముద్దుగా బాస్ అని పిలుచుకుంటారు, ఆ రకంగా పిలిచిన బాసు అనే తప్ప. సో సినిమాలో ఆయనది చాలా వెంకీ గారిది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ ఉంటుంది. ఆయన ఎందుకని పిలుస్తారు ఈయన్ని బాస్? క్యారెక్టర్ పరంగా కూడా ఈయన ఉండదు. మనం బాస్ అని పెట్టింది చిరంజీవి గారి పేరు అది కాబట్టి అందరూ ఆయన్ని బాస్ అని పిలుస్తారు కాబట్టి అలా మనం సరదాగా ఆయన పిలవటం జరిగింది. అంటే ఈ సంక్రాంతికి చాలా సినిమాలు కాంపిటీషన్ ఉంది హెవీగా. ఎప్పుడు మీకు సంక్రాంతికి ఎక్కువ వస్తూనే ఉంటారు కాబట్టి కాంపిటీషన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మీకు. మనదే కదా సంక్రాంతి అనేది మార్చారు, లిరిక్ మార్చారు. ఎందుకు మార్చారు అది? మందే కదా సంక్రాంతి అనేది ఫస్ట్ మేము ట్రాక్ పంపించినప్పుడు లిరిక్ రైటర్ పంపించేశారు. మేము షూటింగ్ చేసేటప్పుడు అది ట్రాక్లో చేసేసాం. సో మేము అప్పుడు ఓవర్ దీంట్లో వెళ్ళిపోయాక మేము మళ్ళీ సాంగ్ సినిమా చూస్తున్నప్పుడు అరే ఎందుకు అట్లా లిరిక్స్ మన వాళ్ళు క్యారీ ఫార్వర్డే రాసేశారు, సో అలా అంటాం కరెక్ట్ కాదు కదా అని చెప్పి మేమే దాన్ని ఇరగదిద్దాం సంక్రాంతిని మార్చుకున్నాం. బట్ అది ఏదో చాలా పాజిటివ్గా తీసుకున్నటువంటి ఒక డెసిషన్ అది. అంతేగాని దాని మీద మనం ఏదో తప్పు చేసి ఏదో మార్చుకున్నాం అన్నట్టు కాదు. సో ఓవర్లుక్ చేసాం మనం. ఓవర్లుక్ చేసినప్పుడు కరెక్ట్ కాదు. ఎవరికి వచ్చిందండి ఐడియా? అంటే ఎవరు అబ్జర్వ్ చేశారు అది ఇలా ఉండకూడదని చెప్పి? అది మేము టీమ్గా అనుకున్నప్పుడే, టీమ్గా ఉన్నప్పుడు 1-2 సార్లు విన్నప్పుడు మాకే అనిపించింది ఇద్దరు స్టార్స్ పెద్ద హీరోలు, సో వాళ్ళు ఈజ్ లైక్ నెక్స్ట్ జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన హీరోస్. సో వాళ్ళ చేత మనం ఇలా అనిపించడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి మేమే దాన్ని హెల్దీ డెసిషన్ అది తీసుకున్నాం. ఎందుకంటే మనం లిరిక్ రైటర్ రాశారు కాసాని శ్యామ్ గారు, అతను ఏంటంటే ట్యూన్ కోసం రాశారు దీంట్లో. బట్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నప్పుడు అలాంటి కంటెంట్ మనం చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము ముందే సాంగ్ రిలీజ్ 30వ తారీఖు కదా, మేము 25-26 తారీఖుకే మేము తీసేసాం. షూట్ అయిపోయిన నెక్స్ట్ 3-4 డేస్కే తీసేసాం. తీసేసి ఇమీడియట్ మార్చేసాం. కాకపోతే మాకేంటంటే సింగర్స్ పాడటానికి లేట్ అయింది, అందుకని కొద్దిగా డిలే అయింది తప్ప. అండ్ ఆ తర్వాత ప్రభాస్ గారు కూడా స్టేజ్ మీద ఆయన చాలా చక్కగా మాట్లాడారు, దాని గురించి కూడా నేను మాట్లాడాను ఆల్రెడీ. సో దానికి ముందే తీసేసాం మేము యాక్చువల్గా. ఓకే సార్, నేను చిరంజీవి గారు మాట్లాడతా నా క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఎస్పీజీ గన్స్ ఇవి ఫ్యామిలీ అయ్యి నయనతార అన్నీ చెప్పి
దీన్ని చాలా వైవిధ్యంగా చేద్దామని అనుకుంటే ఏ వద్దు సార్ నాకు పాత ఇదివరకు ఎలా చేశారో అలాగే చేయండి అని అన్నారు. అది ఒక రకంగా ఇప్పుడు వర్క్ అయింది కాబట్టి వర్క్ అండ్ డెసిషన్. బట్ ఈవేళ రేపు సీనియర్ హీరోస్ అందరి విషయంలోనే ఎక్కువగా జనాలుగా మాట్లాడుకునే మాట వాళ్ళకి ఏజ్ అప్రోప్రియేట్ క్యారెక్టర్స్ చేయాలి, ఇప్పుడు వాళ్ళ ఏజ్లో కొన్ని క్యారెక్టర్స్ చేయాలి, కొన్ని క్యారెక్టర్స్ చేయకూడదు అని చెప్పి చాలా మాట్లాడతారు కదా. ఏంటి ఆ డెసిషన్ తీసుకోవడానికి మీరు ఏం చేశారు? అండ్ దీంట్లో ఆయన చిరంజీవి గారి పాత్ర చాలా ఏజ్ అప్రాప్రియేట్గానే ఉంటుందండి. అండ్ మనం ఆయనతోటి ఎటువంటి ఈ బోర్డర్ దాటి కానీ ఎక్కడ మనం ఎటువంటి లెవెల్ దాటి చేయించలేదు ఆయనతో. అందులో ఆయన 2 పిల్లలు ఫాదర్ దీంట్లో. లైక్ మీకు ఆల్రెడీ ఆయన చెప్పారు కదా. సో 2 పిల్లల తండ్రి. పాప కూడా ఒక 10-12 ఇయర్స్ పాప ఉంటుంది, 9-10 ఇయర్స్ పాప ఉంటుంది, పెద్ద పాప చిన్న పాప. సో ఇట్స్ లైక్ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ చేస్తుంది సినిమాలో. యంగ్ పాత్ర ఏం చేయట్లేదు ఆయన, మిడిల్ ఏజ్డ్ పాత్రే కదా. మిడిల్ ఏజ్డ్ పాత్ర అంటే ఇంకా ఆయన లుక్స్ మెయింటైన్ చేసేది చూస్తే ఆయన ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు యాక్చువల్గా. సో ఆయన అలా మౌల్డ్ చేసుకున్నారు. కథ అనేది ఆ క్యారెక్టర్ని వాళ్ళు ప్రజెంట్ చేయాలి. సో అలా అని మరీ యూత్ఫుల్ క్యారెక్టర్లు ఏం చేయించట్లేదు. తండ్రి పాత్ర అన్నప్పుడు మిడిల్ ఏజ్డ్ పాత్రే కదా. సో అది కన్విన్సింగ్గానే అనిపించింది నాకు. ఎక్కడా కూడా సినిమా మీరు బిగినింగ్ నుంచి చూస్తే అసలు అది మనకు మైండ్లోకి రాదు. సో శంకర్ ప్రసాద్ అనే క్యారెక్టర్తో పాటే ట్రావెల్ అవుతాం మనం త్రూ అవుట్ ద ఫిల్మ్. సో అంత బాగా ఆయన దాన్ని ఇంజెక్ట్ చేసుకొని అంత బాగా దాన్ని డెలివరీ చేశారు. సార్ చాలామంది ఇప్పుడు ఈ డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రతి చోట అడిగే క్వశ్చన్ ఒకటి, ఒక యాక్టర్ అనే కాదు, ప్రతి మనిషి చైల్డ్హుడ్లో ఒకలా బిహేవ్ చేస్తాడు, టీనేజ్లో ఒకలా బిహేవ్ చేస్తారు. తెలియకుండా ఏజ్ పెరిగే కొద్దీ మనలో ఒక మెచ్యూరిటీ వచ్చి మన లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అనేది మారిపోతుంది. ఎవరికైనా, అది నాకైనా, మీకైనా, చిరంజీవి గారికైనా, ఇంకొకరికైనా. ఒక డైరెక్టర్ ఎప్పుడన్నా ఒక వింటేజ్ క్యారెక్టర్ తీసుకురావాలంటే ఒక క్లాక్ని రివర్స్ చేసి పాత మనిషిని ఇప్పుడు కొత్త మనిషిలో చూపించాలి. అది అసలు పాసిబులా టెక్నికల్గా? అంటే నా మైండ్లో ఉన్నది మరి వింటేజ్ అంటే కరెక్ట్ మీనింగ్ నాకు తెలియదు, దాన్ని అందరూ ఎలా ఆపాదించుకుంటున్నారో నాకు తెలియదు. సో నా మైండ్లో నేను చూసిన వింటేజ్ ఏంటంటే చిరంజీవి గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలి. దట్ ఈస్ ద వింటేజ్. జోనర్ గురించి మాట్లాడాను నేను. ఓకే, నాట్ క్యారెక్టర్ కాదు, జోనర్. వింటేజ్ అని ఎందుకు అనుకుంటున్నాను నేను? అన్నయ్య అనే సినిమా, బావగారు బాగున్నారు అనే సినిమా, ఘరానా మొగుడు సినిమా, వీటి తర్వాత ఆయన చేసిన ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పండి. శంకర్ దాదా చేశారు, బట్ మాస్ ఎంటర్టైనర్. ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మాస్గా ఉంటుంది, అంటే వైఫ్ అంటే ఒక ఈ కైండ్ ఆఫ్ థింగ్లో. సో నేను ఆ ప్రాసెస్లో ఇది ఒక ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిరంజీవి గారు చేయలేదు కాబట్టి, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చేస్తున్నారు కాబట్టి ఐ థాట్ ఇట్స్ లైక్ ఇట్ మైట్ బీ ఎ వింటేజ్ ఫర్ చిరంజీవి గారు ఈ జోనర్ వల్ల. ఇకపోతే ఆర్టిస్ట్గా రజనీకాంత్ గారు ఇప్పటికీ చూసినా ఆయన మేనరిజమ్స్ అవేగా. అదే వాక్, అదే ఐ స్పీడు, అదే సిగరెట్, అదే లుక్. మరి దాన్ని మనం ఆయన కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు. అదే స్టైల్, ఇన్బిల్ట్ స్టైల్. అది ఒక్కొక్క కథను బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా ట్యాప్ చేస్తారు. బట్ హై స్పీడ్ వాకింగ్ అనేది ప్రతి సినిమాలో ఉంటుంది కదా, రజనీకాంత్ గారిది ఉంటుంది కదా. అలాగే చిరంజీవి గారి కామెడీ స్టైల్ ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది. బట్ దాన్ని మనం పెట్టే స్పాట్ ఏంటి అనేది డిసైడ్ చేస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అనేది ఆయన కనపడలేదు మనకి. సో కనపడేసరికి ఇది దీంట్లో చాలా ఫ్రెష్గా కనపడుతున్నారు ఆయన మనకి. సటిల్గా పెర్ఫామ్ చేయటం, ఆ చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే డ్రామాస్, ఇవన్నీ ఆయన మీద చాలా కొత్తగా కనబడుతున్నాయి. సో ఇది నేను రైటర్గా ఫీల్ అయింది అది. సో అదొకటి నాకు ఈ సినిమాలో నాకు ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించింది, బాగా వర్కౌట్ అయ్యే ఎలిమెంట్ లాగా అనిపించింది. సో ఎందుకంటే చిరంజీవి గారి స్ట్రెంగ్త్ కామెడీ, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఆయన కమ్బ్యాక్ తర్వాత చేయలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ స్టార్ట్ టు ఎండ్ చేసిన అన్ని ఫిల్మ్స్లో అక్కడక్కడ ఉండొచ్చు ఎంటర్టైన్మెంట్, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేదు. సో అదే నేను బ్యాంక్ అయ్యా. సో దానివల్ల నేను వింటేజ్ అనే పదం అందరూ యూజ్ చేస్తున్నారు తప్ప, వెళ్ళిపోయి పాత సీన్లు, పాత సినిమా ఫార్మేట్లు, పాత సినిమాలాగా మనం డిజైన్ చేయలేదు. చాలా నీట్గా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఆయన ప్రజెంట్ చేశారు. సార్ ఇప్పుడు అదే అనిల్ రావిపూడి బాలకృష్ణ గారితో సినిమా చేసినప్పుడు మీరు వింటేజ్ బాలకృష్ణ గారిని తీసుకురావడానికి ట్రై చేయాల. ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు ఆయన ఏదో ఆయన స్ట్రాంగ్ జోనర్ అయిన యాక్షన్, ఫ్యాక్షన్ ఇలాంటి సినిమాల్లో ట్రై చేయాల. మీరు ఇప్పుడు జనాలు ఎక్కువ ఏం కోరుకుంటున్నారు? ఆయన చాలా ఏజ్ అప్రోప్రియేట్ క్యారెక్టర్లో పెట్టి ఆయన లుక్ దగ్గర నుంచి అన్నీ కూడా టోటలీ డిఫరెంట్గా ట్రీట్ చేశారు. యూ డిడ్ నాట్ ట్రై టు బ్రింగ్ అవుట్ వింటేజ్ బాలకృష్ణ ఇన్ దట్. అంటే బాలకృష్ణ గారికి నేను చేసింది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేది చేశాను. ఎందుకు? ఆయన యాక్షన్, ఫ్యాక్షన్, ముందు సినిమా ఫ్యాక్షన్ వీరసింహారెడ్డి, సో యాక్షన్ అఖండ చేశారు, సో ఫ్యాక్షన్ చేశారు. కాబట్టి నేను అక్కడ ఆ జోనర్స్కి వెళ్ళలేను. సో నా మార్క్ ఏదో నేను చూపించాలి. అండ్ నేను కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కాకుండా ఒక సీరియస్ డ్రామా చేద్దాం అనుకున్నాను. సో సీరియస్ డ్రామా చేసినప్పుడు నాకు ఒక ఫాదర్ అండ్ డాటర్ కథ చేద్దామని చెప్పాను. అందులో కూడా పోలీస్ క్యారెక్టర్ పెట్టాక ఒక 20 minutes 15 minutes
మళ్ళీ ఆయన ఫ్లాష్ బ్యాక్ ఒక యంగ్ బాలకృష్ణ గారి క్యారెక్టర్ లాగా పెట్టాంగా. సో ఫార్ములిక్గానే జరిగింది అది కూడా. చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకటే చేయాలి, అవునా కదా. ముందుగా మళ్ళీ అక్కడ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కొన్ని సర్దంగా, అలాంటప్పుడు దాన్ని మనం ఇప్పుడు దంగల్లో ఉన్నాడు అమీర్ ఖాన్, సినిమా అంతా ఒకలాగే ఉంటారు. సో మనం అలా చేయలేదు భగవంత్ కేసరి. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో బాలయ్యకి పెట్టు, ఆయనకు ఒక పోలీస్ ఆఫీసర్, అక్కడ ఒక 2-3 యాక్షన్ సీన్లు, అక్కడ ఒక ఇది, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత మళ్ళీ కరెంట్కి వచ్చాం. సో అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఎక్కడో ఒక చోట మనం ఇంక్లూడ్ చేయాలి, తప్పదు. బట్ కమింగ్ టు చిరంజీవి గారు, అండ్ చిరంజీవి గారిని ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉన్న పాయింట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపారిటివ్ టు అదర్ స్టార్స్. ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క యాక్సెప్టెన్స్ ఉంటుంది. వెంకటేష్ గారికి ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది, సో నాగార్జున గారికి ఒక యాక్సెప్టెన్స్ ఉంది, బాలకృష్ణ గారికి ఒకటి ఉంటుంది, చిరంజీవి గారికి ఒకటి ఉంటుంది. సో చిరంజీవి గారి నుంచి మనం ఎప్పుడు చూసినా ఆయన నుంచి బలంగా ఆడిన సినిమాలు ఏది చూసుకున్నా ఎంటర్టైన్మెంట్ అండ్ ఆడియో, డ్యాన్సెస్, స్టోరీ, ఈ 4 మిక్స్ అయి ఉన్న సినిమాలన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా అండి. ఎక్కువ సీరియస్నెస్ చేసిన సినిమాలు, ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అయినాయి అనేది మనం ఆలోచించాలి. ఆపద్బాంధవులు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఆయన ఆర్టిస్ట్గా. ఆయన చెయ్యని ఇది లేదు. రుద్రవేణలో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశాడు, నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ ఫిల్మ్కి. బట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో వాళ్ళకి చేసేటప్పుడు సో వాళ్ళ యాక్సెప్టెన్సీని కూడా దృష్టిలో పెట్టుకొని, సో మనం చేస్తే ఎక్కువ సౌండ్ వచ్చేలా ఏ సినిమా చేయాలనేది, అందులో ఒక ఫెస్టివల్ సీజన్కి వస్తున్నప్పుడు ఆయన ఇంతవరకు చేయని ఏమన్నా దీంట్లో ఏం చేయొచ్చు అనేది అలా మనం ఫ్రేమ్ చేసుకొని చేసాం. సో ఆయన ఈ సినిమాకి సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తా అన్నారు. టు బీ హానెస్ట్, ఈ క్యారెక్టర్ మొత్తం సాల్ట్ అండ్ పెప్పర్తో ఉంటాను అబ్బాయి అన్నాడు. అంటే ఒక సాల్ట్ అండ్ పెప్పర్ ఒక్కొక్కరికి యాప్ట్ అవుతుంది, ఒక్కొక్కరికి ఫేస్ కట్కి అది నప్పకపోవచ్చు. సో నాకు చిరంజీవి గారు ఇలా ఉంటే చూడండి ఎలా ఉన్నాడు. నాకు శంకర్ ప్రసాద్ క్యారెక్టర్ కరెక్ట్గా కనబడుతున్నారు. నా సినిమాల కథలో 45 to 50 years ఉన్న ఏజ్ పాత్ర, 45 ఏళ్ళ నడి వయస్కుడు. సో నాకు అలా చక్కగా కనబడుతున్నారు. సార్ వద్దు సార్ అని చెప్పాను నేను. సార్ ఒక చిన్న డౌట్ నాకు, చిరంజీవి ఫేషియల్ ఫ్యాట్ కొంచెం చబ్బీగా కూడా కాదు, కొద్దిగా ఫేషియల్ ఫ్యాట్ ఉంటే బాగుండు, కలగా ఉంటుంది ఫేస్ ఆయన అనిపిస్తారు. ఎందుకు లీన్గా అయ్యారు? అంటే మీరు వాంటెడ్లీ అడిగారా లేకపోతే ఏంటో? ఆయన తగ్గారండి, చక్కగా ఉన్నారు. ఫ్రేమ్లో చూస్తే అద్భుతంగా ఉన్నారు. మనకి బయట చూసినప్పుడు దాన్ని జడ్జ్ చేయడం కంటే స్క్రీన్ మీద కెమెరా ముందుకు వచ్చేసరికి ఆయన ఒరిజినల్ ఫేస్ అండ్ ఒరిజినల్ ఫీచర్స్ తోటి ఆయన మేము విఎఫ్ఎక్స్లు చేయకుండానే చిన్న టచ్అప్స్ జనరల్గా చేస్తాం కదా, చిన్నవి అవి కూడా చేయకుండానే లుకింగ్ వెరీ వెరీ ఫ్రెష్గా కనబడుతున్నారు ఆయన. సో అది ఆయన తీసుకున్న కేరు, ఆయన తీసుకుంటున్న హార్డ్ వర్క్. సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఆన్సర్లోంచి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు భగవంత్ కేసరి డైరెక్టర్ కింద పక్కన పెట్టండి, మనశంకర్ వరప్రసాద్ గారు డైరెక్టర్ కింద పక్కన పెట్టండి, అనిల్ రావిపూడి యాజ్ ఎ రైటర్, ఒక మన సీనియర్ యాక్టర్స్ అందరూ చిరంజీవి గారి దగ్గర నుంచి నాగార్జున గారి దాకా, వెన్ ఈజ్ ద టైం? ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు దంగల్లో అమీర్ ఖాన్ గారు చేసినట్టు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ చేయడానికి ఎప్పుడు టైం వస్తుంది అంటారు రైటర్గా? ఒక రైటర్గా అంటే నేను చేస్తానండి. ఇప్పుడు భగవంత్ కేసరి చేశాను అండ్ ఫర్దర్గా కూడా చేస్తానేమో. బట్ నేను ఇక్కడ చూస్తున్న గేమ్ ఏంటంటే, సో నేను భగవంత్ కేసరి చేశాను. భగవంత్ కేసరి సినిమా దసరా టైంలో రిలీజ్ అయింది. అవును. బట్ ఆ సినిమా నేను పడ్డ ఎఫర్ట్స్, నేను పడ్డ కష్టం, నేను మామూలుగా కష్టపడలేదు ఆ సినిమాకి. బట్ రెవెన్యూ వైజ్ ఆ సినిమా వచ్చేసరికి ఇంకా చాలా ఎక్కువ చేయాల్సిన సినిమా. బట్ డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్స్ అనుకోవచ్చు, రిలీజ్ బ్యాడ్ అనుకోవచ్చు, నాకు తెలియదు. అది ఇంకో సీజన్ వస్తే ఇంకా అద్భుతంగా ఉండేది రెవెన్యూ, నాకు తెలియదు. బట్ సంక్రాంతికి వస్తున్నానికి వచ్చేసరికి మీరు చూస్తే పండగకి చేశాను. బట్ అది నాకు తెలిసిన జోనర్ కాబట్టి, నేను ఈజీగా ఆడుకునే జోనర్ కాబట్టి సరదాగా తీసాను. హోమ్ గ్రౌండ్ చూస్తే దాని వ్యవహారం చూసారుగా మీరు ఏమైందో. ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బ్యాడ్లీ. సో ఇట్స్ ఏ డిమాండ్ అండ్ సప్లై. సో మనకి మార్కెట్లో ఏ డైరెక్టర్ ఏం సినిమాలు చేస్తున్నారు, మనం ఏం సినిమాలు చేయాలనేది ఎప్పటికప్పుడు మనం క్యాలిక్యులేషన్ అనాలిసిస్ చేసుకోవాలి. సో ఈ సినిమాలు ఎవరు చేయట్లేదు కదా, చాలా తక్కువ. మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో మనం ఎప్పుడైనా బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఏం చేస్తాం, ఎప్పుడు ఏ ప్రొడక్ట్కి మనకి సేల్ ఉంటుందో ఆ ప్రొడక్ట్ మనం చేసుకోవాలి. అది వాళ్ళకి బోర్ కొడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంకో దానికి షిఫ్ట్ అవుతాం. సో ఎంటర్టైనర్స్ అనేవి నా నుంచి అండ్ ముఖ్యంగా వెంకటేష్ గారి కాంబినేషన్ అవ్వచ్చు, మా ఇద్దరు దాంట్లో అద్భుతంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా కూడా నేను ఎంటర్టైనర్ చేయడానికి కారణం బికాజ్ ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వెరీ వెరీ. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే వెంకటేష్ గారు కూడా ఒక టైంలో నేను ఎంటర్టైనర్ చేయను, వేరే ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి చాలా కథలు ఎంటర్టైనర్ కథలు వచ్చేసారు.
మళ్ళీ మీరు లాక్కొచ్చి ఆయన వేరే ట్రాక్ తీసుకొచ్చారు. ఆడియన్స్ క్రేవింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ ఫన్ ఎంటర్టైనర్స్ అండి. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే, ఎందుకంటే అది కూడా ఒక జోనర్, అది కూడా ఒక బలమైన జోనర్ అండి. ఈక్వల్ టు పాన్ ఇండియన్ ఫిలిమ్స్ సంక్రాంతికి వస్తున్న రెవెన్యూ కలెక్ట్ చేసిందంటే, ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ కూడా పాన్ ఇండియన్ ఫిలిమ్స్కి తగ్గట్టుగానే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ ఎక్కువ కూడా కలెక్ట్ చేసి ఉండొచ్చు. అది ఐ డోంట్ నో, బట్ ప్రాపర్గా. సో ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్. సో అలాంటప్పుడు మనం ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయాలి? సో వాళ్ళకి కావాల్సిన ఒక స్టఫ్ని మనం అందంగా చెప్దాం, బట్ తీసిన వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. సరే డైరెక్టర్ కింద మీ పక్కన పెడితే ఒక ఫిలిం లవర్గా చెప్పండి. ఇప్పుడు యంగ్ హీరోస్, ఇప్పుడు సీనియర్ యాక్టర్స్లో మీలాంటి డైరెక్టర్ ఏంటంటే మీరే తీస్తున్నారు ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అసలు యంగ్ హీరోస్ ఇప్పుడు ఎవరైతే మీరు అనుకుంటున్న పాన్ ఇండియా యాక్టర్స్ వాళ్ళని మిస్ అవ్వట్లేదా ఈ స్పేస్లో? నేనైతే మిస్ అవుతున్నా, 100% మిస్ అవుతున్నా. ఇయర్కో సినిమా రావాలి వాళ్ళది, బట్ వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కంప్లైంట్ చేయలేం. బట్ ఇయర్కి ఒక ఫిల్మ్ రావటం అనేది చాలా అవసరం. అంటే నేను రీసెంట్గా బాహుబలి ఎపిక్ చూసాను సార్ సినిమా. అక్కడ శివలింగాన్ని తీసుకొస్తాడు కదా ప్రభాస్ గారు, జలపాతం కిందకి తీసుకొచ్చి ఆయన డ్యాన్స్ చేస్తారు శివుడి ముందు. మీకు గుర్తుందో లేదో, శివుడికి ముందు చేస్తారు. అంత రీలింగ్గా మొత్తం అంత ఎక్స్ప్రెసివ్గా ఒక స్టార్ హీరో డ్యాన్స్ చేసిన రోజులు ఎప్పుడో కూడా గుర్తులేదు నాకు. ఇన్ఫ్యాక్ట్ ఆ సెగ్మెంట్ ఆఫ్ హీరోస్లో అది మిస్ అవుతున్నాను. అంటే ఖచ్చితంగా ఒక 4-5 years నుంచి ఆ కొరత అయితే ఉంది మనకి, అండ్ ఆడియన్స్ అది కూడా వాళ్ళు మిస్ అవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళ కమిట్మెంట్స్ అయ్యాక మళ్ళీ బ్యాక్ వచ్చి మన తెలుగు రీజనల్ ఫిలిమ్స్ కూడా వాళ్ళు చేస్తారని అయితే ఆశిస్తున్నారు. చెయ్యాలి కూడా, ఎందుకంటే ఒక రీజనల్ ఫిల్మ్ చేసి ఒకటి వాళ్ళు ఏదన్నా ప్యాన్ ఇండియా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇయర్కి ఒక ఫిల్మ్ ఒకటి నుంచి ఒక 2 ఏళ్ళకి ఒక ఫిల్మ్ అది పెట్టుకుంటే, సో 5 హీరోలు 6 కొంచెం ఫాస్ట్గా కూడా అవుతుంది, అండ్ ఆడియన్స్ థియేటర్స్కి బాగా అటాచ్ అయ్యి టచ్లో ఉంటారు, బాగుంటుంది. సార్ నిన్న ఫంక్షన్లో మీరు ఒక మాట అన్నారు, నాకు బాగా మొత్తం మీ స్పీచ్లో మొత్తం మీరు ఎప్పుడు సరదాగా ఉంటారు, బట్ ఒక లైన్ మాత్రం చాలా సీరియస్గా, నా చుట్టూ ఎన్నో జరుగుతున్నా నాకు ఎప్పుడు నన్ను ఇలా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నానంటే నా ఆడియన్సే కారణం అని అన్నారు. ఏంటి ఆ మాటకి అర్థం? అంటే అదేం లేదంటే చాలామంది నా సినిమాలు రిలీజ్ అయ్యాక, రెవెన్యూస్ చేశాక, బ్లాక్ బస్టర్ అయ్యాక ఇది సూపర్ అని యాక్సెప్ట్ చేస్తుంటారు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్. బట్ నేను ఎప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. బట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే, మన సినిమా చూసి ఆడియన్స్ కానీ వాళ్ళు డైరెక్ట్గా సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు. సో అంటే ఫ్యామిలీ వాళ్ళ, బట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళ టేస్ట్కి తగ్గ సినిమాలు నేను తీయట్లేదు. దట్స్ ద ప్రాబ్లం. దర్ ఇస్ ఎ గ్యాప్. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమా, 4 సినిమా, 5 సినిమాలు, 6 సినిమా, 8 సినిమాలు తీశాను. స్టిల్ ప్రతి సినిమాకి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితితో, లేకపోతే నన్ను వీళ్ళు జడ్జ్ చేయాల్సిన పరిస్థితితో కనపడుతున్నప్పుడు, తెల్లారి లెగిస్తే మనం ఫోన్లో ఉంటాం, చూడకూడదు అనుకుంటూనే చూస్తుంటాం. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ మనల్ని కొద్దిగా అరే ఏంటిది అనే ఒక ఫీలింగ్, చిన్న ఫీలింగ్. బట్ వీటన్నిటితో పోలిస్తే రేపు మన సినిమాలు వస్తున్నప్పుడు వాళ్ళ ఆడియన్స్ చూపించే ఎగ్జైట్మెంట్, మన కంటెంట్స్ని ఆడియన్స్ తీసుకునే విధానం, మన సినిమాని ఆడియన్స్ తీసుకెళ్ళి పెట్టే సక్సెస్లో తీసుకెళ్ళి పీక్ రేంజ్లో పెడుతున్నారు కదా, అటన్నిటి ముందు ఇవి చాలా చిన్నగా కనపడతాయి. సార్ బట్ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా జనాలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, ఒకళ్ళు వెనకాల పడుతూ ఉంటారు, వాడు సక్సెస్ డెలివర్ చేసి వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేశారంటే వాడిని అప్రిషియేట్ చేయరు, కనీసం సైలెంట్ అయిపోతారు. బట్ అనిల్ రావిపూడి విషయంలో ఏమవుతుందంటే, సరే సైలెంట్ అవుతారు, నెక్స్ట్ సినిమాకి మళ్ళీ వస్తారు, నెక్స్ట్ సినిమా, అదొక దండయాత్ర లాగా. అది ఎంత వన్ ఆఫ్ ది మోస్ట్ రీజనబుల్ సక్సెస్ వాల్యూ ఉన్న డైరెక్టర్ మీరు. నేనేమన్నానంటే, దట్ ఈస్ వెరీ లెస్ పర్సంటేజ్ అంటున్నాను. అది ఆ టార్గెటెడ్గా జరిగేది కూడా వెరీ లెస్ పర్సంటేజ్. మా అయితే ఒక 100 ట్వీట్లు, 150 ట్వీట్లు, ఒక 200 ట్వీట్లు. బట్ ఆడియన్స్ ఇచ్చే కోట్లు కంపారిటివ్ ట్వీట్లు మరి అంతే కదా, వాళ్ళ ట్వీట్ల కంటే వీళ్ళు ఇచ్చే కోట్లు ఎక్కువ ఉన్నప్పుడు నేను ఈ ట్వీట్ల గురించి ఎందుకు బాధపడాలి, ఆ కోట్ల గురించి కదా ఆనందపడాలి. కానీ అదే నెక్స్ట్ అడిగే క్వశ్చన్ మీదే. మీకు చాలా క్లారిటీగా ఉంది, మీరు చేసే పని వల్ల సక్సెస్ వస్తుంది, హీరోలకు సక్సెస్ వస్తుంది, పేరు వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అందరూ హ్యాపీ. ఇక్కడ మనం చెప్పి ఆల్ పార్టీస్ హ్యాపీ, ఆల్ పార్టీస్ దట్స్ చాలా రేర్గా మాట్లాడుతున్నాం. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి. సంక్రాంతికి వస్తున్నాంకి
ఒక నెల ముందు, నెల తర్వాత, నెలన్నర తర్వాత మొత్తం డిస్ట్రిబ్యూటర్లు అందరినీ కూర్చోబెట్టి స్టేజ్లో కూర్చోబెట్టి ఒక సక్సెస్ మీట్ చేశారు. ఒక పాన్ ఇండియా సినిమా, ఏదో ఎవరిని తగ్గించడానికి కాదు కానీ పాన్ ఇండియా సినిమాలకు కూడా అలా చేసిన గుర్తు ఈ మధ్యలో అయితే లేదు. అలాంటిది ఎందుకు ఇంత సక్సెస్ ఉన్నా సరే వీళ్ళంతా అనిల్ వెనకాలే పడతారు? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను దీన్ని అడ్రస్ చేస్తే అది పెద్ద సింపతి గేమ్ అవుద్ది. నేను అడ్రస్ చేయదలుచుకోవాలి. దీని అడ్రస్ నేను చేశాను అనుకో, దట్ మైట్ బి ఏ సింపతి. నేను ఏదో దాన్ని వాడుకొని సింపతి గెయిన్ చేయడం అంటే నాకెందుకు? మన వర్క్ని ఆడియన్స్ అప్రిషియేట్ చేస్తున్నంత కాలం సో వీ కాంట్, ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదనేది నేను ఫస్ట్ నుంచి మోటో. కాకపోతే మీరు అన్నట్టు ఈ మొబైల్ వల్ల అప్పుడప్పుడు కొద్దిగా హ్యూమిలేషన్, డిమోటివేషన్ ఉంటుంది. కానీ మీరు ఎందుకు వదిలేరు ఈ సోషల్ మీడియాని? ఎందుకంటే మీ ఆడియన్స్ అక్కడ లేరు, మీ వాళ్ళు ఎందుకు ఉన్నారు? అదే చాలా చిన్న ఇక్కడ ఒక గిమ్మిక్ ఉంది, చెప్తాను మీకు. ఆడియన్స్ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? యూట్యూబ్లో ఉన్నారు, యూట్యూబ్ షార్ట్స్లో ఉన్నారు, అండ్ ఫేస్బుక్లో ఉన్నారు, అండ్ ఇన్స్టాగ్రామ్స్లో ఉన్నారు. అదే ట్విట్టర్లో ఎత్తుకుంటారు. ట్విట్టర్లో కూడా ఉన్నారు. అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నెగిటివ్ చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల ఉంటారు తిట్టేవాళ్ళు. బట్ కంపారిటివ్లీ మన కంటెంట్స్, సినిమా ప్రమోషన్ని రీచ్ చేయాలి. దట్స్ మై జాబ్. నేను ట్విట్టర్ యూజ్ చేస్తుంది ఫర్ మై ప్రమోషన్, ఫర్ మై కంటెంట్. నేను తీసిన ప్రొడ్యూసర్. దానివల్ల మీ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది కదా అన్నెసరీగా. అంత మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యేంత డిస్టర్బెన్స్ ఏమి నాకు కనబడట్లేదు, అందుకే బేర్ చేస్తున్నా. సో అది నేను కదండి, అది టార్గెటెడ్ అని మనకు తెలిసినప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన పని. కాకపోతే ఈసారి ఒక గుడ్ థింగ్ ఏంటంటే, మీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక బాగాలేదురా అని అంటారు చూసారా, అయినా కొట్టేస్తాడు వీడు, మళ్ళా కొట్టేస్తాడు అంటున్నారు. అదే చెప్తాను కదండి, నేను హ్యూమిలేషను, డిమోటివేషను, లేకపోతే ఇంకోటి ఇవన్నిటిని నేను అడ్రస్ చేయను. నేను ఇది అడ్రస్ చేయడం స్టార్ట్ చేశానంటే నా ఆడియన్స్కి నేను అది కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. నా ఆడియన్స్కి, నా ప్రేక్షకులకి నేను ఒక బ్యూటిఫుల్ కంటెంట్ తీసుకొని వాళ్ళ ముందు పెడతా. వాళ్ళకి ఆ సినిమా నచ్చితే చూస్తారు, చూడని రోజు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా. ఈ రెండే నాకు ఉన్నాయి. ఎంతైనా తీసుకోవడానికి రెడీ నేను, బికాస్ ఐ నో ఈ సినిమా ఎక్కడికి వెళ్తుంది, దీని రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఆ సినిమాని ఆడియన్స్ ఎంత భారీగా రిసీవ్ చేసుకోబోతారనే పాజిటివ్ ఫీలింగ్ నాకు ఉంది. అలా ఉన్నప్పుడు ఇది చాలా చిన్నగా కనపడుతుంది నాకు. అందుకే నేను ఇప్పుడు ఎందుకు అందరితో సరదాగా ఉంటా, అందరితో నవ్వుతూ ఉంటా, అందరితో మాట్లాడతా, హ్యాపీగా ఉంటా. బట్ నాకు అగ్రతాంబూలం ఇవ్వాల్సింది ఎవరు? సినిమాని చూసే ప్రేక్షకులు. నా సినిమాని అసలు చూడకుండా నేను 24 గంటలు తిట్టేవాళ్ళు నాకు అగ్రతాంబాలు ఇవ్వాలని నేను ఎందుకు కోరుకోవాలి? వద్దురా బాబు, మీరు తిట్టుకోండి. నాకు అగ్రతాంబాలు, మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏది నాకు ఎంత ఎనర్జీ ఇస్తుందని మీరు నన్ను అడిగితే, వీటన్నిటిని నేను కొన్ని భరించడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా అండి? నేను ఈరోజు ఒక జనంలోకి వెళ్తే, ఒక మాల్స్కి వెళ్ళినా, లేకపోతే ఒక పబ్లిక్ ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే ఒక తిరుపతి లాంటి ఒక దేవస్థానానికి వెళ్ళినా, చిన్న పాప నుంచి 6 ఏళ్ల పాప నుంచి 65 ఏళ్ల బామ్మ వరకు ఆప్యాయంగా, అఫెక్షన్గా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా నన్ను పిలిచి పలకరించి చెయ్యిలా పట్టుకొని, నీ సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి నాన్న, నీ సినిమా ఎప్పుడు వస్తుంది మేము చూస్తా ఉంటున్నారు. అండ్ దిస్ ఈజ్ ద డ్యామ్ అచీవ్మెంట్ ఫర్ మీ ఇన్ మై ఎంటైర్ కెరియర్. దీని ముందు ఇక్కడ చెడి చప్పుళ్ళు ఏమున్నా దిస్ ఈజ్ నథింగ్. ఇది కదా నన్ను కిక్కిస్తుంది. ఒక్కసారి మీరు నాతో రండి ఎప్పుడైనా సరదాగా, ఎందుకు మన ఎయిర్పోర్ట్ చూశారు కదా. అంత లవ్ నాకు దొరుకుతున్నప్పుడు ఒక 1%, 2% హేట్రెడ్ని పట్టుకొని నేను ఎందుకు ఊగాలి? అది నేను వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఐ డోంట్ వాంట్ టు అడ్రస్ దట్ పాయింట్ అట్ ఆల్. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా. లేదు, నిన్న బిఫోర్ వి స్లీప్ మా అమ్మాయితో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఏదో సంక్రాంతి ఊరు వెళ్ళడం, సినిమాల గురించి ఎన్ని డిస్కషన్ చేస్తే, నేను 2 సినిమాలు చూపించిన నాకు అంటే, ఏం సినిమాలు అన్నా, ఒకటి చిరంజీవి గారి సినిమా, మీరు పెద్ద పేరు చెప్పేటప్పటికి పిల్లలకి పేరు తిరగట్లేదు, అదో ప్రాబ్లం. ఇంకోటేమో రామ్ చరణ్దే పెద్ద చూపించబట్టారు. సో అది టార్గెట్. అంటే మనం ఇచ్చే పాటలు కానీ అన్నీ కానీ, 100 మిలియన్ సాంగ్ అయిందంటే వాట్ ఈస్ ద మీరు చెప్పండి. మీరు ఇంటర్నెట్, సోషల్ మీడియా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మనం జీరో పుష్. మనం ఆర్గానిక్గా 105 మిలియన్లో 104 మిలియన్ అయింది ఒక సాంగ్. ఆడియన్స్ ఆర్ ఎంగేజ్ టు దట్ కంటెంట్. వాళ్ళు ఈ సినిమా చూడటానికి, లేకపోతే ఈ సినిమా పట్ల వాళ్ళు ఆసక్తితో ఉన్నారని సింపుల్. సో అలాంటిది జెన్యూన్గా మన ఆడియన్స్ మన సినిమాలని, మన కంటెంట్స్ లైక్ చేస్తున్నప్పుడు, ఒక 1%, 2% 24 గంటలు కూర్చొని టైప్ చేస్తూ ట్వీట్లు వేసుకుంటే కూడా మనకి ఏం జరుగుతుంది నష్టం? ఒక్క టికెట్ అన్న తగ్గించగలరా? రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాకి వెళ్ళే ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా దాన్ని ఆపగలరా? ఏమైనా చేయగలరా? ట్రై చేయమనండి. ట్వీట్స్ వోంట్ ఎఫెక్ట్
ఎ ఫిలిం ట్వీట్స్ కెన్ ఎఫెక్ట్ దట్ పర్సన్స్ హ్యాపీనెస్ ఆర్ పీస్ టు ద సమ్ ఎక్స్టెంట్. ఏముంది ఇప్పుడు అంతే. సినిమా రిలీజ్ అయ్యే వరకు అంతకు మించి ఏం ఉండదు. తర్వాత ఏముండదు. సో అందుకే చెప్తున్నాను, నేను చూస్తుంది కాదు, సినిమా రిలీజ్ అయ్యాక ట్విట్టర్ ఓపెన్ చేసి ఏమనుకుంటారా? చూడ చూసి నవ్వుకుంటాను. ఏం చేస్తాను, మీరే తిడతారు, మీరే పొగుడతారు, అంతా మీ ఇష్టం. సరే కానివ్వండి, మళ్ళీ అలాగే 6 నెలల తర్వాత వస్తారు, ఈసారి దొరుకుతాడు, నేను ఎప్పుడు దొరుకుతానా అని ఫీలింగ్. దొరికే టైం అంటే ఈసారి దొరుకుతాడు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక మళ్ళా కొట్టేస్తాడు రైడ్ అది దగ్గరికి ఎండ్ అవుతుంది. నేను హానెస్ట్గా నేను ఎంచుకున్న కథని జెన్యూన్గా దానికి ఏమేం కావాలి, ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి, దాని విత్ ఇన్ ద బడ్జెట్ నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేస్తాను. సో ఇక్కడ ఎవరు సక్సెస్కి అతీతులు గారు, ఫెయిల్యూర్కి అతీతులు గారు. ఏ టైంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. సో నాకే తెలియదు నేను ఎప్పుడు ఫెయిల్యూర్ ఇస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఆమ్ వెరీ ఫోకస్డ్. ఒక మంచి ఫిల్మ్ డెలివరీ చేయాలని ట్రై చేస్తున్నాను, ఆ ప్రాసెస్లో వెళ్తున్నాను. లక్కీగా నాకు ఆడియన్స్ నుంచి ఒక భయంకరమైనటువంటి ఒక సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను. అండ్ ఇలాంటి స్టార్స్, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, అండ్ ఇప్పుడు చిరంజీవి గారు, ఇలాంటి స్టార్స్కి ఉన్న ఫాలోయింగ్, ఈ స్టార్స్కి ఉన్న ఇమేజెస్, ఈ స్టార్కి ఉన్న ఆడియన్స్ బ్యాంక్ ఈక్వల్ టు మన అదర్ స్టార్స్ అంత బ్యాంక్ ఉంది వీళ్ళకి. మరి అందుకే కదా రిజల్ట్ సక్సెస్ వస్తే వీళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ వాళ్ళ రెవెన్యూస్ కదండి, అంతే కదా. దే ఆర్ ఈక్వల్ టు దట్ రీజనల్గా. దే డోంట్ హ్యావ్ మేబీ పాన్ ఇండియన్ మార్కెట్, బట్ రీజనల్గా దే ఆర్ ఈక్వల్ టు దేర్ స్టార్స్ 200%. అంత పొటెన్షియల్ ఉన్న స్టార్స్తో పనిచేస్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి నాకు కలుగుతున్న లవ్, ఎఫెక్షన్, వాళ్ళు నాకు ఇస్తున్న ఇది, అండ్ ఆడియన్స్, ఎవ్రీ ఫిల్మ్కి ఆడియన్స్ వచ్చిన సక్సెస్, నేను జనాల్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు నాకు చూపిస్తున్న అట్మోస్ట్ ఎఫెక్షన్. సో ఇవన్నిటితో పోలిస్తే దో వాట్ ఎవర్ నేను చెప్పాను నా చుట్టూ జరుగుతున్నవన్నీ. సార్, మీ కెరియర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ అంటే భగవంత్ కేసరి. ఎందుకంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమా అప్పుడు మిమ్మల్ని మీ వెంట పడ్డారు చాలామంది. ఆ థియేటర్కి వచ్చాక ఇలాంటి వాళ్ళు సోకాల్డ్ బ్యాచ్ అంతా ఎవరో అప్రిషియేట్ చేయలే. అండ్ అది నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి, అప్పుడు పెద్ద రాలే. బట్ ఇప్పుడు ఆ సినిమా తమిళ్లోకి వెళ్ళి రీమేక్ చేస్తుంటే సడన్గా ఆ సినిమాని లేపుతున్నారు. అదే, ఇది కూడా నాకు అర్థం కాదు. ఇదే లాజిక్స్ కూడా నాకు అర్థం కాదు. నేను కొద్దిగా దానికి ఆనందపడాలో బాధపడాలో నాకు అర్థం కాలేదు. భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు మన తెలుగు ఫిలింగా, అండ్ పక్కన లియో ఫిలిం ఉన్నప్పుడు కూడా నేను ఆ సినిమాని ఎంత ప్రేమించి తీసానో, ఐ ఎక్స్పెక్టెడ్ సో మచ్. అందరూ వచ్చి ఈ సినిమాని ఒక అప్రిషియేట్ చేసి, ఇంక్లూడింగ్ ద ఫ్యాన్స్. పాపం ఫ్యాన్స్లో చాలామంది ముందుకు వచ్చి చేశారు. పాపం వాళ్ళు చేయలేదని అనలేదు, కానీ ఇంకా పెద్ద ఎత్తున చేస్తే బాగుండేది. ఇప్పుడు సోకాళ్ళు కొంతమంది దీన్ని అద్భుతం ఉంటాం, కొంతమంది ఫ్యాన్స్ పాపం ఎప్పుడు బాలయ్యబాబు సినిమాలకి దే విల్ స్టాండ్, ఎలాంటి పరిస్థితులైనా ఉంటారు వాళ్ళు. సో కొంతమంది ఇప్పుడు పొగుడుతుంటే నిజంగా నాకు కొద్దిగా షాకింగ్ ఉంది. మరి అప్పుడు ఏం చేశారు అబ్బాయి, నేను అప్పుడు పొగుడుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కదా అనిపించింది. కానీ బట్ మేబీ వాళ్ళకి ఇప్పుడు చూసి ఉండొచ్చు, ఈ ప్రాసెస్లో దాన్ని ఇది అర్థమై ఉండొచ్చేమో, నేను చెప్పలేను. కానీ బట్ భగవంత్ కేసరి ఇస్ ఆల్వేస్ స్పెషల్ ఫిల్మ్. దట్ ఈస్ మై బెస్ట్ వర్క్. ఆ జోనర్లోకి వెళ్ళి నేను కంఫర్ట్ జోన్ దాటి చేయటం అనేది ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. అండ్ నేషనల్ అవార్డు నేను తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఆ ఫ్యూ మూమెంట్స్ అది నా లైఫ్లో నేను మర్చిపోలేను. నేను చేసిన అటెంప్ట్కి, నేను పడ్డ కష్టానికి, నా కెరీర్లో అంత కష్టం ఏ సినిమాకి పడలేదు నేను. అండ్ ఐ టుక్ సో మచ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, క్యారెక్టరైజేషన్ కానీ, యాక్షన్స్ కానీ, అండ్ షార్ట్ మేకింగ్ కానీ, అండ్ లైటింగ్ ప్యాటర్న్స్ కానీ చాలా వర్క్ చేశాను ఆ సినిమాకి. బట్ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కమర్షియల్గా అది ఇంకా అద్భుతంగా పే చేయాల్సిందని ఒక చిన్న వెళుతుంది అంత గురించి. సార్, ఈ మధ్యన సినిమా ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎప్పుడు వస్తుందో సరే కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్క ప్రొడ్యూసర్ బయటకు వచ్చి మా సినిమాని ఇలా చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువ ఇంటెన్స్ కాంపిటీషన్స్ ఎదుర్కొన్న డైరెక్టర్ ఎవరన్నా ఉంటే మీరే. ఎందుకంటే 4 సినిమాలు సంక్రాంతికి వచ్చినాయి కాబట్టి సంక్రాంతికి కాంపిటీషన్ లేకుండా విడిగా కూడా నేనే అందుకున్నా. సంక్రాంతి కానప్పుడు కూడా సుప్రీం అప్పుడు 24 వచ్చింది. ఓకే, అండ్ లియో అప్పుడు భగవంత్ కేసరి అప్పుడు లియో వచ్చింది. సో నాకు ఎక్కడ ప్రశాంతత లేదు. సోలో వచ్చింది చాలా తక్కువ సందర్భాలు. సో ఏంటి టార్గెటెడ్ క్యాంపెయిన్స్ అనేవి ఉంటాయా? అంటే నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు, కానీ నా సినిమా వరకు ఎప్పుడు నేను ఏంటంటే నా సినిమాది ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. మరి అవతల సినిమా వాళ్ళు ఇలా చేస్తున్నారా కొంత డీటెయిల్ నేను అనాలిసిస్ నేను అప్పుడు. అంటే మీరు ఇందాక కూడా టార్గెటెడ్గా అంటే ఇందాక నేను చెప్పింది ఏంటంటే మేబీ నా వర్క్ నచ్చని వాళ్ళు, నేనంటే నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ నచ్చని వర్గం. సో ప్రతి వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్స్ నచ్చుతాయి కదండి. సో వాళ్ళు ఏంటంటే ఈ సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి, అది హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మనకు నచ్చిందే 10 మందికి నచ్చాలనుకుంటున్నాం.
బేసిక్ హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్ళాం, ఇది నాతో పాటు 100 మందికి నచ్చాలనుకోవటం అనేది కరెక్ట్ కాదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ టేస్ట్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వచ్చేటువంటి ఒక స్మాల్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనమాట. అలాంటప్పుడు ఓర్చుకోలేరు అది. ఎందుకు ఆడాలి సినిమా, ఎట్లా ఆడుద్ది సినిమా అని దాంట్లో నుంచి వచ్చి ఒక ట్వీట్ వేసి వెళ్తాడు. ఆ రోజు వాడు హ్యాపీ, నన్ను తిట్టేసి వెళ్ళిపోతాడు, వాడు ప్రశాంతంగా భోజనం చేసి అటు పని వాడు చూసుకుంటాడు. కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఇకపోతే టెక్నికల్గా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఇలా జరుగుతుంది అనేది నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. బట్ ఎవరి ప్రొడక్షన్ ఏంటో ఆ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ప్రాసెస్లో వెళ్తారు తప్ప, బట్ ఇటు సైడ్ నుంచి కూడా ఇది జరుగుతుంది అనేది అయితే నాకైతే క్లియర్ పిక్చర్ లేదండి. బట్ నా సినిమా వరకు నేను ఎప్పుడు నా సినిమా సెంట్రిక్గానే వెళ్తాను, ఎదుటోళ్ళని ఎప్పుడు టార్గెట్ చేయాలి, ఇంతవరకు చేయాలి. ఎవరిని ఇంకొక సినిమాని నా టీంకి నేను క్లియర్గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రొజెక్ట్ అవర్ వర్క్. సరే, అనిల్ సక్సెస్ని సోషల్ మీడియాలో కొంతమంది ఓర్చుకోలేరు, అది ఓకే. ఇండస్ట్రీలో అందరూ ఓర్చుకుంటున్నారా? 99% యాక్సెప్టెన్స్లో ఉన్నాను అనుకుంటున్నాను. 1% ఉందో లేదు నాకు తెలియదు. బట్ 99% అందరూ హ్యాపీగా కలుస్తారు, అందరూ ప్రొడక్షన్ హౌస్ అందరూ మాట్లాడి. ఒకటి చెప్పనండి, తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇట్స్ ఎ బిజినెస్ హబ్. ఓకే, బిజినెస్ హబ్ అన్నప్పుడు దర్ ఇస్ ఎ హ్యూజ్ కాంపిటీషన్ బిట్వీన్ ద ప్రొడక్షన్ హౌసెస్. కాదండి, నిజమే మీరు అన్నది. కాకపోతే ఇక్కడ అన్ని సినిమాలు ఆడేసి నా సినిమా 100 చేసింది, నీది 120 కోట్లు చేసింది, నీది 150 దగ్గర ఆగిపోయింది, అలా ఉంటే సరే మీరు అందరూ కొట్టుకున్నా ఓకే. అసలు ఇక్కడ ఏముందండి, అసలు ఈ సక్సెస్ రేట్ ఎలా ఉంది? 2025 అంత దారుణమైన ఇయర్ కింద ఉంది, కొట్టుకోవడంలో అర్థమే ఉంది అసలు. అంటే కొట్టుకోవడం అంటే పాపం ఎవరు ఇళ్ళకెళ్ళి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవట్లేదు, కానీ అదేంటో నాకు అర్థం కాలేదు. అంటే నాకు అర్థం కాలేదు అది, ఆ పిక్చర్ నిజంగా ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కాలే. నేను మాట్లాడడానికి కూడా నాకు ఏం తెలియట్లా, ఏదో విన్నాను కానీ క్లియర్ పిక్చర్ లేదు నాకు ఐడియా. ఓకే, కాకపోతే నేను ఒకటి స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే అండి, ఎన్ని సినిమాలు వచ్చినా ఇప్పుడు కాంపిటీషన్ ఉన్నప్పుడు 3-4 సినిమాలు వచ్చినా అబ్వియస్గా డెసిషన్ తీసుకోవాల్సింది ఆడియన్స్. సో మనలో మనం ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా కూడా ఏవి ఉపయోగపడవు. రేపు పొద్దున మన కంటెంట్ నచ్చితే చూస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. దట్స్ ఇట్. సార్, ఈ మొత్తం క్యాంపెయిన్ ఏదైతే జనాలు మాట్లాడుతున్నారో అందులో ఒకటి ఎక్కువగా కనిపించేది ఏంటంటే కెమెరా వర్క్ కానీ గ్రేడింగ్ కానీ కొంచెం లోవర్ సైడ్ ఉంటుంది అనిల్ గారి సినిమాల్లో. కొంతమంది సీరియల్స్ అని చెప్పేది ఒక ట్రోల్ కూడా చేస్తున్నారు. సరే, అంత హార్ష్గా మాట్లాడకూడదు కానీ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇప్పుడు మీ ప్రొడ్యూసర్నే ఏదైనా అడిగి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఒక రోజు వేస్ట్ చేయకుండా ఎలా అడ్జస్ట్ చేసి షూట్ చేశారనేది, అలాంటిది ఒక ప్రొడ్యూసర్ని మీరు ఏదైనా అడిగి తెచ్చుకోగలిగిన కెపాసిటీ మీకున్న డైరెక్టర్. ఇప్పుడు నాకు ఎవరో చెప్తున్నారు, మీ ఒకనొక సినిమా స్టార్టింగ్లో ఆ సినిమాకి 6 లక్షలు 7 లక్షలు రెమ్యూనరేషన్, రీషూట్ కావాలంటే ₹1,00,000 ఎక్కువ అవుతాయంటే నాకు రెమ్యూనరేషన్ నుంచి కట్ చేసుకోండి అని చెప్పాడంట అనిల్. అలాంటి అనిల్ ఇప్పుడు ఒక బెస్ట్ ఆఫ్ ది కెమెరామ్యాన్ లేకపోతే బెస్ట్ ఆఫ్ ది గ్రేడింగ్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. దీనికి నేను ఆన్సర్ ఇస్తే ఈ ఆన్సర్కి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. బట్ కాల్ తీసుకోవాల్సింది నేను. సమీర్ రెడ్డి గారితో ఇది నాకు 3rd ఫిలిం. F2 ఫిలింకి కంప్లైంట్ లేదు. F2 చేశాను కదా, ఆ కెమెరామెన్నే చేశారు. సంక్రాంతికి వస్తున్నానికి కంప్లైంట్ ఉందా? సంక్రాంతికి వస్తున్నా కూడా ఇంత పెద్ద కంప్లైంట్ లేదనుకుంటా. బట్ ఇప్పుడు అంటున్నారు అది కూడా ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అంటున్నారు. మన టార్గెటెడ్ ఆడియన్స్ మనం తీసే సినిమా థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ చూసే ఆడియన్స్కి కావాల్సిన క్వాలిటీ అయితే ఈ సినిమాలో ఉంది. కాకపోతే ఏమైపోతుందంటే మీరు అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్, ఫోటోగ్రఫీ అంటే ఒక కైండ్ ఆఫ్ లైవ్లీనెస్ ఉండాలి, అది మస్ట్గా, అది అవసరం కూడా. అంటే ఇది అద్భుతమైన ఫోటోగ్రఫీ, ఇదే ఫోటోగ్రఫీ నేను అన్నాను. ఈ సినిమాకి ఏది రిక్వైర్మెంటో ఆ ఫోటోగ్రఫీ ఉంది ఈ సినిమాకి. ఇప్పుడు KGF లాంటి సినిమాకి ఈ ఫోటోగ్రఫీ చేయలేవు, KGF లాంటి ఫోటోగ్రఫీ ఈ సినిమాకి చేయలేవు. సింపుల్. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఒక డార్క్ షేడ్ ఫిలిమ్స్, ఒక హాఫ్ బీట్ ఫిలిమ్స్. ఇప్పుడు భగవంత్ కేసు ఉంది, నేను అద్భుతమైన కేర్ తీసుకున్నాను ఫోటోగ్రఫీ విషయంలో. ఒక్కరు మాట్లాడలేదు ఫోటోగ్రఫీ గురించి, ఒక్కరు మాట్లాడలే. నేను హాలీవుడ్ షార్ట్స్ పెట్టుకొని రిఫరెన్స్లు తీసుకొని సోర్స్లు ఏదేదో చేశా, డిఏలు కూడా అన్ని జాగ్రత్తగా చేసుకున్నాను. బట్ ఏమైపోతుందంటే ఎప్పుడైతే ఒక ఇంట్లో మనం షూటింగ్ చేసామో, ఒక ఫ్యామిలీ జోనర్లోకి వచ్చామో, ఆటోమేటిక్గా ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు దాంట్లో మన ఇంటిని ఏం చూపించినా కూడా దట్ ఇస్ లైక్ వీ కాంట్ షో, రియలిస్టిక్గానే చూపించాలిగా. ఒక డబ్బునోళ్ళు అంటే డబ్బునోళ్ళలాగా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. ఆ ప్రాసెస్లో వస్తున్న కన్ఫ్యూజన్ అనుకుంటున్నాను నేను. మేబీ ఫర్దర్ ఫిలిమ్స్కి అలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా లుక్ ఆఫ్టర్ దట్. నిజంగా అది సాలిడ్గా ఆడియన్స్ కూడా అది ఫీల్ అవుతారని నాకు వస్తే మాత్రం డెఫినెట్గా ఐ రెక్టిఫై దట్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆడియన్స్లో అంత నెగిటివ్ ఫీలింగ్ ఉందని నేను అనుకోవట్లేదు. ఓకే, సో ఫైనల్లీ బిఫోర్ వి క్లోజ్, లాస్ట్ టైం 300, ఇప్పుడు ఎక్కడ ఆపుతారు?
ప్రేక్షక దేవుళ్ళు డిసైడ్ చేస్తారు. ఇంకా 4 రోజులు, జనవరి 12th ఆల్రెడీ డిసైడ్ చేసి వాళ్ళు ఒకటి అనుకొని ఉంటారు, వాళ్ళు ఒకటి డిసైడ్ చేసి ఇచ్చేస్తారు. నైస్. సో నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామేనా వెంకటేష్ గారితో? అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు అసలు ఏం కథ చేయాలి, ఏం చేయాలి ఏం అనుకోలేదు. ఈ సినిమా రిలీజ్ ఏమీ లేదా దానికి ఇంకా ఏం అనుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఒక వారం తర్వాత, 2 వారాల తర్వాత మళ్ళీ రంగంలో దిగుతాను, అప్పుడు తెలుస్తుంది. ఎనీవేస్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు అనిల్ గారు, యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. చాలా హానెస్ట్గా అన్నిటికీ ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఎ బిగ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ అండి. 300 ఇప్పుడు 500 ఎక్కడ ఆపుతారో ఆపండి. విషింగ్ నథింగ్ బట్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎంఎన్ న్యూస్కి టైం ఇచ్చింది. థ్యాంక్ యూ.